చంద్రయాన్-2 2019 యొక్క ఈ చిత్రాలు విక్రమ్ ల్యాండర్ దాని మార్గం నుండి తప్పుకుంటున్న ఈ చిత్రం, ల్యాండర్తో కనెక్షన్ కోల్పోయిన తర్వాత కమాండ్ సెంటర్ యొక్క ఈ చిత్రం మరియు ప్రతి భారతీయుడి ఛాతిని కదిలించిన ఈ చిత్రాలను మరిచిపోగల భారతీయులు ఎవరూ ఉండరు. కొన్ని సాఫ్ట్వేర్ లోపం కారణంగా చంద్రయాన్-2 చంద్రుడి ఉపరితలంపై హార్డ్ ల్యాండ్ అయిందని పరిశోధనలో తేలింది. చంద్రయాన్-2లో ఉపరితలం నుండి 2.1 కిలోమీటర్ ఎత్తులో కలవరం మొదలైంది మరియు అది ఊహించని మార్గం నుండి తప్పుకుంది. ఆ సమయంలో భారత్ చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ను సురక్షితంగా ల్యాండ్ చేసి ఉంటే చంద్రుడిపై ల్యాండ్ చేసిన 4వ దేశంగా భారత్ అవతరించి ఉండేది. కానీ దురదృష్టశాతం అలా జరగలేదు. భారతదేశం యొక్క చంద్రయాన్-2కి కొన్ని నెలల ముందు ఇజ్రాయెల్ కూడా చంద్రునిపై ఆసక్తి చూపింది. ఇజ్రాయెల్ కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్ కు చెందిన బెరెషిట్ ల్యాండర్ కూడా సాఫ్ట్వేర్ లోపం కారణంగా చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ కు గురైంది. ఇది కాకుండా ఏప్రిల్ 25, 2023న జపాన్ కు చెందిన ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీని ఐస్పేస్ ద్వారా పంపిన హకుటో ఆ ల్యాండర్ కూడా చంద్రుడిపై ల్యాండింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సాఫ్ట్వేర్ గ్లిచ్ కారణంగా ల్యాండర్ కూడా ఉపరితలంపై క్రాష్ అయింది. కానీ భారత్ పట్టు వదలకుండా ఆ తప్పు నుంచి నేర్చుకుని ఓ నిర్ణయం తీసుకుంది. అదే చంద్రయాన్-3. ఇది త్వరలో జూలై 2023లో లాంచ్ కానుంది. కొన్ని సంవత్సరాల క్రితం చంద్రయాన్-3పై అనేక ఊహాగానాలు చేయబడ్డాయి. ఈ మిషన్ లో ఏమి జరుగుతుందో, ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అండ్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించబడతాయి మరియు అవి చంద్రునిపై ఏం చేస్తాయి. కాబట్టి ఈ రోజు వీడియోలో చంద్రయాన్-3 గురించి వివరంగా తెలుసుకుందాం. చంద్రయాన్-3 అనేది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో యొక్క ప్రాజెక్ట్. దీని ప్రాథమిక లక్ష్యం చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ మరియు రోవర్ను విజయవంతంగా ల్యాండ్ చేయడం. కానీ ఈ మిషన్ చాలా సవాల్గా మారింది. ఎందుకంటే భారతదేశం చంద్రయాన్-3ని చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు దక్షిణ ధ్రువంలోని సమస్య ఏమిటంటే మనం దక్షిణ ధ్రువంలోని దేనితోనూ నేరుగా కమ్యూనికేట్ చేయలేం, లేదా నిజ సమయంలో ఆ కమ్యూనికేషన్ జరగదు. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని మనం నేరుగా గమనించలేం. అందుకే ఈ ల్యాండింగ్ చాలా అధునాతనంగా మారుతుంది. ఇక్కడ పొరపాటుకు అవకాశం ఇవ్వలేం. ఇది కాకుండా దక్షిణ ధ్రువం యొక్క ప్రాంతం అంతగా అన్వేషించబడలేదు. అక్కడ భూగర్భ శాస్త్రం మరియు ఉపరితల నిర్మాణం గురించి మనకు చాలా వివరాలు తెలియదు. అందుకే చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగడం కాస్త కష్టమే. ఇస్రో యొక్క చంద్రయాన్-2 చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపైనే క్రాష్ అయింది మరియు చంద్రయాన్-3 దక్షిణ ధ్రువంపైనే ల్యాండ్ చేయడానికి ప్రణాళిక ఉంది. ఇప్పుడు దక్షిణ ధ్రువం మీద దిగడమే అంత కష్టమైతే మనం మళ్లీ దక్షిణ ధ్రువానికి ఎందుకు వెళ్తున్నామన్నది మీ ప్రశ్న కావచ్చు. దానికి కారణం చంద్రయాన్-1 చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై నీటిని కనుగొంది మరియు తర్వాత నాసా యొక్క లూనార్ రికైన్సెన్స్ ఆర్బిటర్ కూడా ఇది నిజమని చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై నీరు ఉందని ధృవీకరించింది. చంద్రుని యొక్క ఈ ప్రాంతంలో కొన్ని క్రియేటర్స్ ఉన్నాయి. ఇవి ఎల్లప్పుడూ సూర్యరశ్మికి దూరంగా చీకటిలో ఉంటాయి. మనం అక్కడ నీరు పొందవచ్చు. ఇది కాకుండా సూర్యుడి రేడియేషన్ కు దూరంగా ఉండడం వల్ల ఆ క్రియేటర్స్ లో మనకు జీవం ఉన్నట్లు సంకేతాలు వస్తే అది పెద్ద ఆవిష్కరణ అవుతుంది. ఇది కాకుండా మన చంద్రయాన్-2 దక్షిణ ధ్రువంలోనే క్రాష్ అయింది మరియు చంద్రుని దక్షిణ ధ్రువంపై మళ్లీ దిగడానికి ఇంత ప్రేరణ సరిపోతుందని నేను భావిస్తున్నాను. మన ఉద్దేశాలు ఒకటే, మన లక్ష్యాలు ఒకటే. కానీ చంద్రయాన్-3 దానిని మార్చేసింది. ఇది చంద్రుని ఉపరితలం మరియు కక్ష నుండి సమాచారం సేకరించగలదు. ఇందులో ల్యాండర్, రోవర్ మరియు ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటాయి. ల్యాండర్ మరియు రోవర్ చంద్రయాన్-2 యొక్క విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ లాగా ఉంటుంది. అయితే కొన్ని మెరుగైన మెరుగుదలలతో ఈ వీడియోలో మరింత మాట్లాడదాం. అయితే చంద్రయాన్-2 ఆర్బిటర్ కు బదులుగా ఈసారి చంద్రయాన్-3లో ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటుంది. ఆర్బిటర్ లాగా చంద్రుని చుట్టూ తిరుగుతుంది. ఇది ల్యాండర్ మరియు గ్రౌండ్ కంట్రోల్ మధ్య కమ్యూనికేషన్ కోసం రిలేగా ఉపయోగించబడుతుంది. దాని 3 భాగాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అన్నిటిలో మొదటిది దానిపై ఉన్న ప్రొపల్షన్ మాడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. ఇది బాక్స్ లైక్ స్ట్రక్చర్ లో ఉంటుంది. దాని ఒక వైపున విద్యుత్ కోసం సోలార్ ప్యానెల్స్ అమర్చారు. దీనిపైన పెద్ద స్తూపాకార నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది ల్యాండర్ ను మౌంట్ చేయడానికి ఉపయోగిస్తారు. సో దీన్ని ఇంటర్ మాడ్యూల్ అడాప్టర్ కోన్ అని పిలవచ్చు. ఇది కాకుండా దాని దిశ మరియు వేగాన్ని నియంత్రించడానికి మెయిన్ థ్రస్టర్స్ కూడా వ్యవస్థాపించబడ్డాయి. ప్రాథమికంగా ప్రొపల్షన్ మాడ్యూల్ యొక్క పని ఏంటంటే ల్యాండర్ ను చంద్రుని యొక్క నిర్దిష్ట ప్రాంతానికి తీసుకువెళ్లడం, ల్యాండర్ ను నిర్దిష్ట ధోరణిలో ల్యాండింగ్ చేయడానికి సిద్ధం చేయడం మరియు ల్యాండింగ్ సమయంలో మరియు తర్వాత ల్యాండర్ మరియు గ్రౌండ్ కంట్రోల్ మధ్య కమ్యూనికేషన్ ను అనుమతించడం. ఇందులో అధునాతన సైన్స్ సాధనాలు ఉండవు. దీన్ని కమ్యూనికేషన్ శాటిలైట్ గా ఉపయోగించనున్నారు. దీని తర్వాత బాక్స్ ఆకారంలో ఉండే ల్యాండర్ ఉంది. ఇది సర్ఫేస్ పై రెస్టింగ్ పొజిషన్ తీసుకోవడానికి 4 కాళ్లను కలిగి ఉంటుంది మరియు ల్యాండింగ్ సమయంలో టేక్ ఆఫ్ చేయడానికి ల్యాండింగ్ థ్రస్ట్లను కూడా కలిగి ఉంటుంది. ల్యాండర్ బరువు దాదాపు 26 కిలోల రోవర్ తో సహా 7552 కిలోలు. దాని వైపున సోలార్ ప్యానెల్స్ కలిగి ఉంటుంది. ఇది దాని విద్యుత్ అవసరాలను తీర్చగలదు. ఈ మిషన్ లో ఇస్రో యొక్క అతిపెద్ద సవాలు చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా తాకడం. దీనికోసం ఈ ల్యాండర్ లో యాక్సిలరోమీటర్, ఆల్టిమీటర్, డాప్లర్ వెలాసిటీ మీటర్, స్టార్ సెన్సార్లు, ఇంక్లైనోమీటర్, టచ్ డౌన్ సెన్సార్ మరియు కెమెరాలు వంటి అనేక రకాల సెన్సార్లు ఉపయోగించబడ్డాయి. ఇవి ప్రమాదాన్ని గుర్తించి ఉపరితలాన్ని సరిగ్గా పర్యవేక్షించి ఎటువంటి ప్రమాదాన్నైనా నివారించేందుకు ఉపయోగించబడుతుంది.
మరియు ఈ ల్యాండర్ ను చంద్రుని ఉపరితలంపై సరిగ్గా ల్యాండ్ చేయడం చాలా కష్టమే. చాలా పరికరాల డేటాతో మాత్రమే మేము సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం మరియు ఏదైనా సెన్సార్లో లోపం ఉంటే ఇతర సెన్సార్లు దాని స్థానంలో సహాయపడుతుంది. దాని ఎత్తును నియంత్రించడానికి ప్రతిచర్య చక్రాలు ఉపయోగించబడ్డాయి. కమ్యూనికేషన్ కోసం ఎక్స్ బ్యాండ్ యాంటెనా ఉపయోగించబడుతుంది. ఇది మనల్ని డీప్ స్పేస్ నెట్వర్క్ కి కనెక్ట్ చేస్తుంది. దీనితో పాటు ల్యాండర్ యొక్క కంపార్ట్మెంట్ లో రోవర్ కూడా ఉంటుంది. ఇది ర్యాంప్ సహాయంతో ఉపరితలంపై డిప్లాయ్ అవుతుంది. చంద్రయాన్ 2 వలె రోవర్ బహుళ నావిగేషన్ కెమెరాలతో దీర్ఘ చతురస్రాకార చాసిస్ వలె 6 చక్రాలపై అమర్చబడుతుంది. ఎనర్జీ అవసరాల కోసం సోలార్ ప్యానెళ్లు మరియు డేటా బదిలీ కోసం కొన్ని యాంటీనాలు కూడా దానిపై అమర్చబడ్డాయి. రోవర్ ముందుగా డేటాను ల్యాండర్ కు చేరవేస్తుంది. ల్యాండర్ చంద్రుని కక్షలో ఉన్న ప్రొపల్షన్ మాడ్యూల్ మరియు ఆ డేటా అక్కడి నుండి మనకు చేరవేస్తుంది. ల్యాండర్ లో చంద్ర సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అనే మరో పరికరం ఉంది. ఇది చంద్రుని ఉపరితలం యొక్క ఉష్ణ లక్షణాలను విశ్లేషిస్తుంది మరియు వివిధ పరిస్థితులలో దాని ఉపరితలం యొక్క ఉష్ణ ప్రవర్తన ఎలా ఉందో చూస్తుంది. అక్కడ జరిగే భూకంప కార్యకలాపాల కోసం ల్యాండర్ పై చంద్ర భూకంప కార్యకలాపాలకు సంబంధించిన పరికరం అంటే ILSA ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ కూడా అమర్చబడింది. ఇది కాకుండా రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ ఐనోస్పియర్ అట్మాస్ఫియర్ అనే పరికరం కూడా ఇన్స్టాల్ చేయబడింది. ఈ పరికరం చంద్రుని వాతావరణంలో ఉన్న గ్యాస్ మరియు ప్లాస్మాను అధ్యయనం చేస్తుంది. నాసా ఇస్రోకి అందించిన ల్యాండర్ లో ప్యాసివ్ లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ యారే కూడా ఉంది. ఇది భూమి మరియు మూన్ కి ఖచ్చితత్వ దూర కొలత కోసం ఉపయోగించబడుతుంది. ఇది 2 పరికరాలను కూడా కలిగి ఉంది. ఒకటి ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ మరియు మరొకటి ల్యాండింగ్ సైట్ యొక్క స్థానిక ఉపరితలం, దాని కూర్పు మొదలైన వాటిని అధ్యయనం చేయడానికి లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్. కాబట్టి ఇవి సైన్స్ మిషన్ ను నిర్వహించడానికి ల్యాండర్ మరియు రోవర్ ఉపయోగించే సాధనాలు. ప్రారంభంలో మేము చంద్రయాన్ 3 యొక్క ఆర్బిటాల్ అంటే ప్రొపల్షన్ మాడ్యూల్ గురించి మాట్లాడాము. ఈసారి ప్రత్యేక సైన్స్ మిషన్ ఆర్బిటర్ ద్వారా నిర్వహించబడదు, కానీ ద స్పెక్ట్రోపోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ అంటే షేప్ ఇన్స్ట్రుమెంట్ కి ఖచ్చితంగా దానిలో స్థానం ఇవ్వబడుతుంది. ఇది చంద్రుని కక్షలో ఉండి భూమిని అధ్యయనం చేస్తుంది. ఇది నిజంగా అద్భుతమైన కాన్సెప్ట్. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే భవిష్యత్తులో చంద్రునిపై కాలనీలు నిర్మించడానికి అవసరమైన డేటాను మనం చంద్రయాన్ 3తో సేకరించగలుగుతాం. అవును, నాసా మరియు ఈసా యొక్క భవిష్యత్తు ప్రణాళికలు చంద్రయాన్ యొక్క దక్షిణ ధ్రువంలో కాలనీలను నిర్మించడం. ఎందుకంటే సూర్యుని రేడియేషన్ నుండి తప్పించుకోవడానికి మరియు ఇంధనం అలాగే రోజువారీ నీటి అవసరాల కోసం. ఇది ఇస్రో యొక్క మెరుగైన ఫస్ట్ స్టెప్ మరియు భవిష్యత్తులో ఈ డేటాకు ఎంత డిమాండ్ ఉండబోతుందో మనకి తెలుసు. ఈ మిషన్ సక్సెస్ అయితే భారతదేశం గేమ్ చేంజర్ గా మారవచ్చు. ప్రస్తుతం జూలై 2023లో ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుండి GSLV Mark 3 హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ నుండి ప్రయోగించబడుతుంది. ఈ మిషన్ లో మన చంద్రయాన్ 2 ఆర్బిటర్ ను కూడా బ్యాకప్ ర్యాలీగా ఉపయోగించబోతున్నారనేది సంతోషకరమైన విషయం. మరియు ఈ మిషన్ ప్రారంభంలో రోవర్ మరియు ల్యాండర్ కోసం 14 ఎర్త్ డేస్ ఇనీషియల్ పీరియడ్ కోసం మాత్రమే రూపొందించబడింది. అయితే ప్రతిదీ సరిగ్గా జరిగితే 14 రోజుల తర్వాత ఈ మిషన్ పొడిగింపును పొందవచ్చు. కానీ ప్రస్తుతానికి ఇస్రోకి 14 రోజులు మాత్రమే గడువు ఉంటుంది మరియు మా ప్రార్థనలు ఎల్లప్పుడూ ఇస్రో కోసం ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో చంద్రయాన్ 3 గురించి చెప్పండి. దీనిపై మరిన్ని అప్డేట్లు వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్ గా ఉండడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.